ఇక వరుసగా బీఆర్ఎస్ నేతలు భూ కబ్జా ఆరోపణల్లో చిక్కుకుంటున్నారు. బీఆర్ఎస్ లో మంత్రిగా పనిచేసిన మల్లారెడ్డి, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై భూ కబ్జా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇద్దరు నేతలపై బాధితులు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. వరుసగా బీఆర్ఎస్ నేతల బాధితులు బయటకు వస్తుండడంపై తీవ్రస్థాయిలో విమర్శలు ఎదురవుతున్నాయి. ఇదిలా ఉంటే కావాలని బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేసింది సర్కార్ అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు మాజీ మంత్రి మల్లారెడ్డి, జీవన్ రెడ్డి. బీఆర్ఎస్ నేతలు వరుసగా భూ కబ్జా కేసుల్లో చిక్కుకుంటున్నారు. బీఆర్ఎస్ లో మంత్రిగా పనిచేసిన మల్లారెడ్డి, ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై భూ కబ్జా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇద్దరు నేతలపై బాధితులు పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్లు చేశారు. వరుసగా బీఆర్ఎస్ నేతల బాధితులు బయటకు వస్తుండడంపై తీవ్రస్థాయిలో విమర్శలు ఎదురవుతున్నాయి. ఇదిలా ఉంటే కావాలనే బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేసిందని సర్కార్పై విమర్శలు చేస్తున్నారు మాజీ మంత్రి మల్లారెడ్డి, జీవన్ రెడ్డి. బీఆర్ఎస్ నేతల మీద వరుసగా భూ కబ్జా కేసులు నమోదవుతున్నాయి. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలక నేతల మీద ప్రస్తుతం కేసులు నమోదవుతున్నాయి. వరుసగా భూ కబ్జా ఆరోపణలు వస్తుండడం కూడా తీవ్ర కలకలం రేపుతోంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, బీఆర్ఎస్ నేతల మీద వరుస భూ కబ్జా ఆరోపణలు, కేసులు నమోదవడాన్ని ఏ రకంగా చూసుకోవాలి? శివ, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా మాజీ మంత్రి మల్లారెడ్డితో పాటు అలాగే ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పైన కూడా పలు ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో బీఆర్ఎస్ రూలింగ్ లో ఉండడంతో వారిపై వచ్చిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవి కొద్దిగా లైమ్ లైట్ లోకి అంటే రాలేదు. దాంతో కూడా సో వారిపైన అలిగేషన్స్ అనేటివి ఇప్పుడు కాదు, ఆల్మోస్ట్ 5-6 ఇయర్స్ నుంచి కూడా రెగ్యులర్ బేసిస్ గా కూడా ఈ అలిగేషన్స్ అనేటివి ఉన్నాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతం మాత్రము బీఆర్ఎస్ నేతలు భూ కబ్జా ఆరోపణలో చిక్కుకుంటున్నారు. తాజాగా ఆర్టీసీ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కూడా ఒక ప్రకటన ఇచ్చింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ బస్ స్టేషన్ సమీపంలో ఉన్న జీవన్ రెడ్డి మాల్ అండ్ మల్టీప్లెక్స్ వ్యవహారంలో హైకోర్టు గురువారం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. టీఎస్ఆర్టీసీకి పెండింగ్ లో ఉన్న 2,51 లక్షల అద్దె బకాయిలను వారం రోజులుగా చెల్లించాలని కూడా విష్ణుజిత్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని కూడా ఆదేశించింది. హైకోర్టు ఆర్డర్ జారీ చేసిన నుంచి వారంలోగా కూడా అద్దె బకాయిలు చెల్లించకుండా ఉంటే నిబంధనల ప్రకారము జీవన్ రెడ్డి మాల్ అండ్ మల్టీప్లెక్స్ భవనాన్ని తిరిగి టీజీఎస్ఆర్టీసీ స్వాధీనం చేసుకోవాలని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది. భవిష్యత్తులోనూ అద్దె సకాలంలో చెల్లించకుంటే ఎలాంటి ముందస్తు నోటీస్ ఇవ్వకుండా మాల్ స్వాధీనం చేసుకోవచ్చని కూడా కోర్టు వడ్డీలో స్పష్టం చేసింది. విష్ణుజిత్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ చెందిన ఆ షాపింగ్ మాల్ లోని సబ్ లీజ్ దారులో ప్రయోజనం దృష్ట్యా మాల్ ను ఓపెన్ చేయాలని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. హైకోర్టు ఆదేశాల మేరకు సబ్ లీజ్ దారులను దృష్టిలో ఉంచుకొని జీవన్ రెడ్డి మాల్ అండ్ మల్టీప్లెక్స్ ను తెరిచేందుకు శుక్రవారం సంస్థ అనుమతి ఇచ్చింది. వారం రోజుల్లోగా అద్దె బకాయిలు చెల్లించకుంటే హైకోర్టు ఉత్తర్వుల ప్రకారము సంస్థ నడుచుకుంటుంది అని కూడా ఒక ప్రకటన ఇచ్చింది. ఈ నేపథ్యంలో మల్లారెడ్డి పైన కూడా చూసుకుంటే ఆయన మంత్రిగా ఉన్నప్పుడు, లేబర్ మినిస్టర్ గా ఉన్నప్పుడు కూడా ఆయన పలుమార్లు ట్రోల్ కి కూడా గురయ్యారు. ఎందుకంటే కొంతమంది న్యాయ నిపుణులు చెప్తారు ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారము ఎవరికైనా కూడా 150 ఎకరాల కంటే మించి ఉండకూడదు అని. కానీ మీడియాలో మాత్రము ఆయన నాకు 600 ఎకరాలు ఉంది, మల్లారెడ్డి అంటే నెంబర్ 1, మల్లారెడ్డి ఎవరు అంటే నెంబర్ 1 అని కూడా, కాలేజీలలో కూడా టాప్ ఎవరు అంటే మల్లారెడ్డి అని కూడా ఆయన సెల్ఫ్ ప్రొక్లెయిమ్ చేసుకొని కూడా పలుమార్లు ఆయన ట్రోలింగ్ కి గురయ్యారు సోషల్ మీడియా వేదికగా. అనంతరం కూడా ఆయన పైన ఐటీ దాడులు జరగడము, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు రావడం, అప్పుడు కూడా ఆయన ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ల పైన దుర్భాషలు ఆడడము, ఇలా ఎప్పుడు కూడా నిత్యం వార్తల్లో ఉంటూ కాంట్రవర్సీస్ లో ఉండే మల్లారెడ్డి పైన కూడా రెగ్యులర్ గా కూడా ఈ భూ కబ్జా ఆరోపణలు కూడా ఆయన ఎదుర్కొంటున్నారు. అయితే 600 ఎకర్స్ ల్యాండ్ అనేది ఓపెన్ గా ఎవరు కూడా క్లెయిమ్ చేసుకోవద్దు, అలా చేసుకుంటారా అని కూడా రాజకీయ విశ్లేషకులు గతంలో కూడా ఆయనని విమర్శించారు. సో దానితో పాటు ఆయన ఇన్స్టిట్యూషన్స్ కి సంబంధించినవి కూడా ప్రాపర్ డాక్యుమెంట్స్ లేవు. మల్లారెడ్డి ఎప్పుడు కూడా కబ్జా చేస్తారు. మేడ్చెలు, ఆ సూరారము, ఆ పరిసర ప్రాంతాల్లో కూడా
కొంపల్లి ఏరియాలో కూడా ఎప్పుడు ఎక్కడ చూసినా కూడా మల్లారెడ్డికి ఒకవేళ కన్ను పడిందంటే ఆ భూమి కబ్జా అవ్వాల్సింది అని కూడా గత ప్రభుత్వంలో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కూడా అధికారుల మీద స్థానిక కలెక్టర్ పైన కూడా తీవ్ర ఒత్తిడి తెచ్చి కూడా పలు భూముల పైన కూడా తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయాలని కూడా ఆయన పైన ఆరోపణలు ఉన్నాయి. సదరు కలెక్టర్ కూడా నేరుగా ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు మల్లారెడ్డి పైన అని కూడా అప్పట్లో ప్రచారం నడిచింది. అయితే మల్లారెడ్డి 600 ఎకరాలు ఉన్నాయని మీడియా ముఖంగా చెప్పి తర్వాత దానికి కూడా ఆయన సవరణ ఇచ్చుకున్నారు. 600 ఎకరాలు నా పేరు మీద ఉండదు, మాది ఉమ్మడి జాయింట్ ఫ్యామిలీ, మా తమ్ముడి పేరిట్లో ఉన్నది, మా తమ్ముళ్ల పేరిటతో పాటు నా భార్య మీద నా పిల్లల పేరు మీద ఉంది, నా ఒక్కడి మీదే 600 ఎకరాల భూమి అనేది లేదు అనేది కూడా ఆయన వివరణ ఇచ్చుకున్నారు. కానీ బీఆర్ఎస్ నేతలు ఏమి ఆరోపిస్తున్నారంటే ఇది ఖచ్చితంగా పొలిటికల్ వెండేటా, రాజకీయ కక్ష సాధింపు దాంట్లో భాగంగానే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు, భూ కబ్జాల్లో ఇరుక్కున్నామని కూడా కావాలని తమను టార్గెట్ చేస్తుంది గవర్నమెంట్ అని కూడా బీఆర్ఎస్ వర్గీయులు పేర్కొంటున్నారు. కానీ వాస్తవికంగా చూసుకుంటే దాని మీద పూర్తి స్థాయిలో కూడా విచారణ జరిపితే కూడా పూర్తి స్థాయిలో నిజాలు అనేటివి బయటపడతాయి. ప్రస్తుతానికైతే మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పైన కూడా హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. టీఎస్ఆర్టీసీ కూడా శ్రీచంద్ర అంటే గతం నుంచి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పటి నుంచి కూడా కొంత ఇబ్బందికర పరిణామం అనేది వీరిద్దరి వల్ల వచ్చిన సిచ్యువేషన్ మనం చూసాం. ఇప్పుడు బీఆర్ఎస్ పీకల్లోతు కష్టాల్లో ఉన్న నేపథ్యంలో వీరి వల్ల మరిన్ని తలనొప్పులు వస్తున్నాయి అనుకోవాలా బీఆర్ఎస్ కి? అఫ్ కోర్స్ శివ, ఖచ్చితంగా. ఎందుకంటే వరుస పెట్టి కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు మల్లారెడ్డి పైన ఫస్ట్ నుంచి కూడా ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి, ఈయన భూ కబ్జాదారు అని. ప్రస్తుతము వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాంగ్రెస్ తరఫున కంటెస్టెంట్ కూడా పలుమార్లు తీన్మార్ మల్లన్న కూడా సంచలన ఆరోపణలు చేశారు మల్లారెడ్డి పైన. ఎక్కడ భూమి ఉంటే అక్కడ కబ్జా చేస్తారు అనేది. ప్రస్తుతం బీఆర్ఎస్ కి ఇదైతే ఒక మైనస్ పాయింట్ అనేది చెప్పుకోవాలి. ఎందుకంటే ఇటు జీవన్ రెడ్డి వివాదంతో పాటు మాజీ మంత్రి మల్లారెడ్డి ఇష్యూ కూడా ఆయనది ఎప్పుడు కూడా ఒక రెగ్యులర్ ప్రాసెస్ లో అన్న చందాన కూడా ఆయనది నడుస్తూనే ఉంటుంది. ఆయన అధికారంలో మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన పైన ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు ప్రతిపక్షంగా ఉన్న పార్టీ పైన కూడా నేచురల్ గానే ఆయన గతంలో చేసిన ఏవైతే ఉన్నాయో ఆ వివాదాలన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. దానికి కూడా కారణం లేదు. గతంలో కొద్ది సంవత్సరాల కిందట ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఆయనను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు కూడా చేసిన విషయం తెలిసిందే. రేవంత్, నేను రిజైన్ చేస్తాను, నువ్వు చేస్తావా అని మనము మీడియా లాంగ్వేజ్ లో చెప్పుకోలేని విధంగా కూడా తొడగొట్టి కూడా ఛాలెంజ్ చేసిన నేపథ్యంలో, అలాగే దాంతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కూడా పలుమార్లు ఆరోపణలు చేశారు. నా దగ్గర వచ్చి డబ్బులు తీసుకొని వెళ్ళాడు, తన కూతురు పెళ్లికి కూడా నేను ఆర్థికంగా సహాయం చేశానని కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. సో ప్రస్తుతం అయితే బీఆర్ఎస్ వర్గీయులు ఏమంటున్నారంటే ఇది ఖచ్చితంగా రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ప్రభుత్వం కావాలని తమ పైన పడుతుంది అని కూడా బీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. శివ, ఓకే శ్రీచరణ్, థ్యాంక్ యూ.